జగిత్యాల జిల్లా నర్సింగపూర్ భూముల అన్యాక్రాంతంపై మైత్రి ఛానల్ ప్రసారం చేసిన వరుస కథనాలు ఉమ్మడి జిల్లాలో సంచలనం సృష్టిస్తున్నాయి. మరోవైపు భూ ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయి. ఆక్రమిత భూముల్లో ఇటుక బట్టలు నిర్వహిస్తున్న వైనాన్ని బాల కార్మికులను మైత్రి ఛానల్ వెలుగులోకి తెచ్చింది. దీంతో ఇటుక బట్టల నిర్వాహకులు మైత్రి రిపోర్టర్పై బెదిరింపులకు పాల్పడ్డారు. ఫోన్ చేసి మరీ బెదిరింపులకు దిగారు. హలో హలో ఇప్పుడు ఇటుక బట్టిల కాడ కేజీ పంట ఏముంటదన్న? కేజీఎఫ్ ఏంటిది? ఎవరు మాట్లాడేది? నేను దావ తిరుపతినే. కేజీఎఫ్ ఏదో ఇటుక బట్టిలు దోసుకుంటుర్రు ఏదో పెడుతురు రాస్తుండ్రు. కేజీఎఫ్ అంటే సినిమాల గనులు మాఫియా ఉంటది, దాని స్టైల్లో ఉందని చెప్పి పెట్టిర్రు అన్నట్టు. అది అట్లా కనబడుతుంది ఇక్కడ. కనబడ్డది మరి మర్చి చూస్తారు. మీరు ఇవరకు ఇటుక చూడలేరు ఏదన్నా? ఇంకా చూసిన మీరు తెల్లారులైతే మీరే ఉసుకే అమ్మేటోళ్ళు, బిజినెస్ చేసేటోళ్ళు, మీరు ఇంత దాన్ని చేస్తే రాదంతం అంటే తతిమోళ్ళు పట్టోళ్ళు అనుకుంటారా మీరు? ఎవడు ఉసుకమ్మిర్రు? ఎవడు ఉసుకమ్మినోడు? ఎవడు? నువ్వు దానికి చూసి చేసి ఏం చేయాలి, ఏం మాట్లాడాలంటే మీరే రాజ్యాన్ని వెళ్తారా మొత్తం? ఉసుకమ్మినవని నన్ను ఎట్లా అంటావు నువ్వు? నేను ఎప్పుడు అమ్మినప్పుడు చూసినావా? నువ్వు ఎన్నో బండ్లు అమ్మినావు మబ్బులే తెల్లారులేసి. ఎప్పుడు? ఏ కాలంలో? నడిచిన టైంలా ఎంతమందిని బెదిరించుకుంటా పైసలు వసూలు చేసి అన్ని ఉంటాయి. అంటే మీరే తీసుకొచ్చి నా ముంగట ఒక్కరిని తీసుకొచ్చి మాట్లాడి నువ్వు కేజీఎఫ్ లెక్క ఇక్కడ ఏముందో చూపెట్టాలి. కేజీఎఫ్ అని అంటున్నారు కదా. కేజీఎఫ్ అంటే ఏందో మరి? సినిమాల మర్డర్లు, మానభంగాలు, రేపులు ఏం జరుగుతున్నాయో పొద్దుల. ఇప్పుడు మీ ఎక్కడుంది? మీ ఆఫీస్ ఎక్కడుంది? కరీంనగర్. మీ జైత్యాల ఉందా? మీ అసలు నీ ఓనర్ ఎవరు? కరీంనగర్. మీ ఓనర్ నెంబర్ ఒకసారి మెసేజ్ అయ్యి. నర్సింగపూర్ భూములపై మైత్రి ఛానల్లో ప్రసారమైన కథనాలకు రెవెన్యూ అధికారులు స్పందించారు. కబ్జాకు గురైన భూముల్లో నెలకొల్పిన ఇటుక బట్టీలను సందర్శించిన అధికారులు ఆయా స్థలాలకు సంబంధించిన పలు వివరాలు సేకరించారు. భూములపై పూర్తిస్థాయి ఎంక్వైరీ చేసి నివేదికను జిల్లా కలెక్టర్కు అందజేస్తామని తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. నర్సింగపూర్లోని 437 సర్వే నెంబర్లో గల ప్రభుత్వ భూములను కొందరు అక్రమార్కులు కబ్జా చేసుకొని అక్రమంగా ఇటుక బట్టి వ్యవహారాలు నిర్వహిస్తున్న వైనం మనం మైత్రి న్యూస్లో ప్రతినిత్యం చూస్తూనే ఉన్నాం. గత 2 రోజులుగా మైత్రి న్యూస్లో ప్రభుత్వ భూములకు రక్షణ కరువా అని చెప్పేసి ఒక వార్త, అదేవిధంగా నర్సింగపూర్లో నయా కేజీఎఫ్ అనే తరహాలో 2 వార్తలు ఇవ్వడంతో రెవెన్యూ అధికారులు కదిలారు. ఇప్పుడు ఇంతకుముందే మనం చూస్తున్నాం విజువల్స్లో రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ శ్రీనివాస్తో పాటు పలువురు వచ్చి ఇదంతా సర్వే చేసి పరిశీలించారు. దీన్ని పూర్తి స్థాయిలో సర్వే చేసి పూర్తి నివేదికను కలెక్టర్కు త్వరలోనే అందజేస్తామని కూడా మనకు మీడియాకు తెలిపారు. ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఈ నర్సింగపూర్లోని 437 సర్వే నెంబర్ అసైన్డ్ ల్యాండ్. ఈ అసైన్డ్ ల్యాండ్ అనేది రైతులకు వ్యవసాయం చేసుకునేందుకు ప్రభుత్వం ఇస్తుంది. కానీ ఈ ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ ల్యాండ్లను వ్యవసాయంకు కాకుండా అక్రమంగా ఇటుక బట్టీలు నిర్వహిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు పలువురు. ఇదాన్ని వెంటనే సీజ్ చేసేసి ప్రభుత్వం ఆధీనం చేసుకోవాలని చెప్పేసి ఈ చుట్టుపక్కల ఉన్న నర్సింగపూర్ గ్రామస్తులు, రైతులు అధికారులను కోరుతున్నారు.